భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సుజాతానగర్ మండలంలో అంజనాపురంలో రైతు చేనులతో పంట పొలాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రైతులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతుల పాలిట రేవంత్ రెడ్డి దేవుడని కొనియాడారు. భవిష్యత్తులో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతు భరోసా కార్యక్రమాలు మరెన్నో పథకాలు అమలు చేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు పాల్గొన్నారు. భాగమోహన్ రావు అండి. మాది సుజాతనగర్ మండలం సింగభూపాలం గ్రామం. మేము గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయ క్రమంలో బ్యాంకులలోంచి అప్పులు తెచ్చుకొని రుణపడి రుణాల భారాన వడ్డీలు కట్టలేని క్షణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏకదాటిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాన్న మాట ప్రకారంగా ఆగస్టు నెలలో ఇవాళ రుణమాఫీని చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు 1,40,000 రూపాయలు రుణమాఫీ వర్తించింది. అట్లాగే మా మండలంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ప్రతి రైతుకు కూడా 1,00,000 నుంచి 20,000 నుంచి 50,000, 50,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు కూడా రేపు ఆగస్టు 15 వరకు 3వ విడత 2 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అందరికి కూడా మేము రైతులందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతుల తరఫున మేము మరీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని కూడా మేము కోరికగా రైతులందరం కూడా రేపు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు ఏవైతే రుణమాఫీ ఇచ్చిండ్రో ఈ ఆగస్టులో రైతుకి ఎంత ఉపయోగం అంటే ఆ 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవాళ ఒక రైతు నాటేసుకోవటానికి కానీ మందు కట్టలు తెచ్చుకోవటానికి కానీ నాకు జ్ఞాపకం ఎరిగినాక ఇంత సీజన్ లో డబ్బులు గవర్నమెంట్ రైతుకు సాయం చేసిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కనపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్పి రైతులందరి తరపున నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై రేవంత్ రెడ్డి గారు, జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఎవరమ్మాయి నువ్వు చిన్నపిల్లగా పెట్టించుకో. ఏం కాదు. చదువుకున్నావా? ఏం చదువుకున్నావమ్మా? 6th. పట్టలే తీసుకో. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్నటి నుంచి మళ్ళా 1,50,000 రూపాయలు ఎవరైతే బ్యాంకుల్లో వడ్డీలు తీసుకున్నారో దాని అన్నిటి కూడా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత 18వ తారీఖు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేశారు. ఈ 15 ఆగస్టు లోపు మరొకసారి కూడా ఎవరైతే 2 లక్షలు ఇచ్చిన మాట ప్రకారం వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ఇచ్చిన తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రుణమాఫీ చేస్తా ఉన్నారు. చాలా ఇక్కడ రైతాంగం అంతా సుజాతనగర్ మండలంలో అందరు రైతులతో కలిసి స్వీట్లు పంచుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో వారి అందరు కూడా కృతజ్ఞతలు తెలపడానికి ఇవాళ రైతాంగంతో కలిసి మేము యొక్క ఆనందం పంచుకుంటా ఉన్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలలు కంటా ఉన్నారు, మేము రాష్ట్రాన్ని దివాలా తీపించాం, 7 లక్షల కోట్లు అప్పు చేసాం, ప్రతి నెల కూడా 10,000 కోట్లు వడ్డీలు కడతారు, వీళ్ళు ఇవన్నీ చేయలేరు అనుకున్న వాళ్ళకి ఇవాళ దిమ్మరపై చూస్తా ఉన్నారు. రైతాంగం ఆనందపడతా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏదైతే హరీష్ రావు ఆ రోజున ఇచ్చాడో ఆ రోజు రిజైన్ చేస్తారని ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రపంచంలో దేశంలో ఎక్కడా కూడా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు కానీ ప్రభుత్వం కానీ లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నందుకు మా రైతాంగం అందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. వారికి ఎల్లకాలం కూడా వారెమ్మట అందరం కూడా కలిసి ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ, ఏదైతే అన్ని వాగ్దానాలు కూడా నెరవేరుస్తా ఉన్నారు ఒకటొకటి. అదేవిధంగా రైతు బంధు కూడా త్వరలో విధి విధానాలు ఖరారు చేసి దానికి కూడా రైతు బంధు కూడా రైతుల ఖాతాలో వేయటం జరుగుద్ది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, మా జిల్లాలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారికి, అదేవిధంగా బట్టి గారికి, తుమ్మల గారికి అందరు కూడా మా రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి
ఆ భగవంతుడు అన్ని విధాల అండగా ఉండి ఆయనకి ఇంకా శక్తిని ఇవ్వాలా, ఇంకా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి అనేక విధాలుగా ఆయనకు శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారికి మా అందరి తరపున, మా రైతాంగం తరపున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.